హలో ఎవ్రీవన్. ఏపీ అండ్ టీఎస్ వెబ్సైట్ యొక్క కౌన్సిలింగ్ ప్రాసెస్ మనకి స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటున్నారు. ప్రతి ఇయర్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు స్టూడెంట్స్ చేసే కామన్ మిస్టేక్స్ ఉన్నాయి. సో ఆ మిస్టేక్స్ మీరు చేయకుండా ఎలా జాగ్రత్తగా ఉండాలి, ఎక్కడెక్కడ మీరు మిస్టేక్ చేయదో కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. చాలా చిన్న వీడియో ఉంటుంది కాబట్టి ఎండ్ వరకు చూడాలి. ఈ మిస్టేక్స్ అస్సలు కూడా మీరు చేయవద్దు. చాలా చాలా ఇంపార్టెంట్. If you are new to the channel, please subscribe and press the bell icon to get notified whenever a new video will be uploaded. See, ఫస్ట్ మిస్టేక్ మనం చూసుకున్నట్టయితే స్టూడెంట్స్ ఏం చేస్తారు అంటే నాకు ర్యాంక్ ఎంత వచ్చింది, 5000 పైన వచ్చింది, లేదంటే 10,000 పైన వచ్చింది, లేదంటే 20,000 పైన నాకు ర్యాంక్ వచ్చింది, కాబట్టి నేను నాకు వచ్చే కాలేజెస్ మాత్రమే ఆప్షన్స్ లో పెడతాను, టాప్ కాలేజెస్ నేను ఆప్షన్స్ లో పెట్టాను అని చాలా స్టూడెంట్స్ ఏం చేస్తారంటే వారికి వచ్చే కాలేజెస్ రేంజ్ లోనే వారు ఆప్షన్స్ పెట్టుకుంటారు. ఈ మిస్టేక్ మీరు అస్సలు కూడా చేయవద్దు. ఎందుకంటే సో మీకు సీట్ అలాట్మెంట్ ఎలా జరుగుతుందో ఒక క్లారిటీ ఉంటే మీరు ఇక్కడ టాప్ కాలేజెస్ కి కూడా ఆప్షన్స్ ఇస్తారు. సో 1 to ర్యాంక్ ఇక్కడ 10 వరకు మనకి కంప్లీట్ గా ర్యాంక్స్ ఉన్నాయనుకోండి. సపోజ్ 1 2 3 4 ఇలా ఉన్నాయి అండ్ ఏబిసిడి కాలేజెస్ ఉన్నాయి. ఓకే, టాప్ కాలేజ్ లిస్ట్ చూద్దాం. ఏబిసిడి, ఓకే, ఏబిసిడి ఇలా కాలేజెస్ ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 9 10 ఇలా మీ యొక్క ర్యాంక్స్ ఉన్నాయనుకోండి. మనం ఇక్కడ 10th పొజిషన్ లో ఉన్నాం అనుకుందాం. ఓకే, సో ఇది ఏ అనేది టాప్ కాలేజ్. ఓకే, సో ఈ 1 కి కూడా ఏ ఇష్టం లేదు, సెకండ్ పర్సన్ కి కూడా ఏ ఇష్టం లేదు, థర్డ్ పర్సన్ కి కూడా ఏ ఇష్టం లేదు. సో ఏం చేశారు, వీరందరూ కూడా కంప్లీట్ గా బి లో ఆప్షన్స్ పెట్టుకున్నారనుకోండి. ఓకే, సో బి లో ఆప్షన్స్ పెట్టుకున్నారనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది, ఏలో ఉన్న సీట్ ఖాళీగా ఉంటుంది కదా, మీ యొక్క ర్యాంక్ వచ్చేంత వరకు సపోజ్ ఏలో సీట్ ఖాళీగా ఉంది, మీరు ఫస్ట్ దానికి ఆప్షన్ ఇచ్చారంటే ఖచ్చితంగా మీ యొక్క ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ర్యాంక్ మీకు అక్కడ అలాట్మెంట్ జరుగుతుంది. ఎందుకంటే మనకి కట్ ఆఫ్ ర్యాంక్స్ కాన్సెప్ట్ ఉండదు ఎంసెట్ ఎగ్జామినేషన్ లో. లాస్ట్ ఇయర్ అలాట్మెంట్ డేటాని బేస్ చేసుకొని మాత్రమే మనం కంప్లీట్ గా వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకుంటాం. కాబట్టి జాగ్రత్తగా ప్రతి ఒక్కరు కూడా టాప్ కాలేజెస్ లో ఆప్షన్స్ ఇచ్చుకుంటూ రావాలి. సపోజ్ మీ యొక్క ర్యాంక్ 10 ఉంది కదా, మీకు ఈ కాలేజ్ లో ప్రిడిక్షన్ ఉంది. ఓకే, సో ఈ కాలేజ్ లో నా యొక్క ర్యాంక్ కి ఖచ్చితంగా వస్తుంది, ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఈ కాలేజ్ కి ర్యాంక్ 10 ఉంటే నాకు ఈ కాలేజ్ లో సీట్ వచ్చిందంటే ఆ కాలేజ్ కి మీరు లాస్ట్ లో ఆప్షన్ ఇచ్చుకోవాలి ఫస్ట్ ఫేజ్ లో. ఓకే, సో ఫస్ట్ ఫేజ్ లో ఇది మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ప్లస్ చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే ఫస్ట్ ఫేజ్ లో కొన్ని ఎక్కువ ఆప్షన్స్ ఇచ్చుకోవాలి. సపోజ్ మీకు ఈ కాలేజ్ లో ఖచ్చితంగా ఈసారి నాకు సీట్ వస్తుంది, లాస్ట్ ఇయర్ సేమ్ ర్యాంక్ కి ఈ కాలేజ్ లో సీట్ వచ్చింది అంటే మీరు ఎఫ్ వరకు కూడా ఆప్షన్స్ ఇచ్చుకోవాలి, ఎఫ్జి వరకు కూడా ఆప్షన్స్ ఇచ్చుకోవాలి. ఎందుకంటే సెకండ్ ఫేజ్ లో ఏంటి, ఇప్పుడు సపోజ్ మనకి ఈ కాలేజ్ లో సీట్ వచ్చింది కదా, సో దీనికంటే బెస్ట్ ఆప్షన్స్ మాత్రమే మనం సెకండ్ ఫేజ్ లో పెట్టుకుంటాము. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా చాలా ఎక్కువ కాలేజెస్ కి ఆప్షన్స్ ఇచ్చుకోవాలి ఫస్ట్ ఫేజ్ లో. సెకండ్ ఫేజ్ లో ఈ మిస్టేక్ అప్పుడు కూడా సెకండ్ ఫేజ్ లో ఇది మిస్టేక్ అవుతుంది ఇలా చేస్తే, కానీ ఫస్ట్ ఫేజ్ లో మీరు ఖచ్చితంగా ఎక్కువ ఆప్షన్స్ ఇచ్చుకోవాలి. ప్లస్ టాప్ కాలేజెస్ కి ఖచ్చితంగా ఆప్షన్ ఇవ్వాలి. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే సి సార్ మనకి ఎలా తెలుస్తుంది మనకి వచ్చే సీట్స్ వస్తుందా మన ర్యాంక్ రేంజ్ లో కాదా అంటే మనకు వెబ్సైట్ కి వెళ్ళండి. మీకు ఇక్కడ కంప్లీట్ గా ఏ టు జెడ్ ప్రతి ఒక్క కాలేజ్ వైస్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఉంటాయి వెబ్సైట్ లో. ఇక్కడ ఏ టు జెడ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఉన్నాయి కదా, దీని యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను. సో ఏపీ అండ్ తెలంగాణలో ఉన్న, ఓకే, సో ఇది మనకి టిఎస్ కి. ఓకే, సో టిఎస్ లో ఉన్న ప్రతి ఒక్క కాలేజ్ వైస్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి. సో దేనిపైన మీరు క్లిక్ చేస్తే మీరు జాయిన్ అవ్వాలనుకున్న బ్రాంచ్ పైన క్లిక్ చేస్తే దాని యొక్క కట్ ఆఫ్ ర్యాంక్స్ వస్తాయి. సో మీ యొక్క ర్యాంక్ రేంజ్ దాంట్లో ఉంటే ఖచ్చితంగా మీకు మాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి ఆ కాలేజ్ లో సీట్ రావడానికి. కాబట్టి ఇలా జాగ్రత్తగా మీరు చూసుకొని వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాలి. అదే మీరు ఏపీ స్టూడెంట్ అవుతే ఏపీ స్టూడెంట్స్ కి ఇక్కడ చూడండి, ఏపీ వెబ్సైట్ 2022 కాలేజ్ ప్రిడిక్టర్ అని ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేయండి. మీకు కంప్లీట్ గా ఇక్కడ కేటగిరీ వైజ్ గా మీకు కాలేజెస్ వస్తాయి. సో ఇక్కడ కేటగిరీ వైజ్ గా కాలేజెస్ వస్తే మీరు ఏ కాలేజ్ లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో కంప్లీట్ గా ఆ లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి. ఓకే, సో లిస్ట్ ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ mySets.com అనే వెబ్సైట్ కి వెళ్ళండి. ఓకే, సో mySets.com అనే వెబ్సైట్ కి వెళ్తే ఇక్కడ ప్రతి ఒక్క కాలేజ్ వైజ్ మీకు కంప్లీట్ గా అలాట్మెంట్ డేటా ఉంటుంది లాస్ట్ ఇయర్ ది. ఓకే, సో ఇక్కడ డ్రాప్ డౌన్ లో మీరు క్లిక్ చేశారనుకోండి, కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆదర్శ్ కాలేజ్ సపోజ్ నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఏ బ్రాంచ్ కావాలనుకుంటున్నారు, సిఎస్సి. ప్లస్ కేటగిరీ ఏంటి, మీ యొక్క కేటగిరీ ఓసీ బాయ్స్ అయ్యారనుకోండి, ఓసీ బాయ్స్ పైన క్లిక్ చేసేసి సబ్మిట్ పైన క్లిక్ చేయండి. సబ్మిట్ పైన క్లిక్ చేయగానే మీకు ఈ కాలేజ్ యొక్క కట్ ఆఫ్ ర్యాంక్స్ లాస్ట్ ఇయర్ మీ కేటగిరీకి ఎంత ఉండిందో
కంప్లీట్‌గా డీటెయిల్స్ వచ్చేస్తాయి. కాబట్టి ఇలా జాగ్రత్తగా ప్రతి ఒక్క కాలేజ్‌కి అనాలిసిస్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. సో, నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే నెక్స్ట్ కామన్‌గా చేసే మిస్టేక్ ఏంటి అంటే ప్రాపర్‌గా అనాలిసిస్ చేసుకోరు. సపోజ్ ఇక్కడ చూడండి. మనం ఇక్కడ చూసాం కదా! ఇక్కడ చూసుకున్నప్పుడు స్టూడెంట్స్ ఏం చేస్తారు? ఓన్లీ కాలేజ్ నేమ్ మాత్రమే చూస్తారు. ఓకే. సో, దాని యొక్క కోడ్ చూడరు. సో, ఏడీఆర్ అని సపోజ్ వేరే కాలేజ్‌కి ఉందనుకోండి. ఇక్కడ దానికి ఆప్షన్స్ ఇచ్చేస్తారు. ఎందుకంటే మనకి ఆప్షన్స్ పెట్టేటప్పుడు కాలేజ్ నేమ్ అక్కడ చూపెట్టదు. కాబట్టి మీరేం చేయాలి అంటే మీ యొక్క కాలేజ్ ఎప్పుడైతే మీరు చూస్తున్నారు కదా! దాంతో పాటు దాని యొక్క కోడ్ కూడా అక్కడ నోట్ డౌన్ చేసుకోవాలి. ప్లస్ ప్లేస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం చూడబోయే మిస్టేక్ కూడా అదే. ఏం చేస్తారు అంటే ఇక్కడ కాలేజ్ అనాలిసిస్ బాగా చేయరు. ప్లస్ మనకి డిస్టెన్స్ ఏంటి, హాస్టల్ ఫెసిలిటీస్ ఏంటి, ఇవన్నీ కూడా ఏమి ఆలోచించరు. ఒక మంచి కాలేజ్ కదా అని డైరెక్ట్‌గా అలా ఆప్షన్స్ పెట్టేస్తా ఉంటారు. అలా చేయవద్దు. సపోజ్ మీరు ఒక కాలేజ్‌కి ఆప్షన్స్ ఇస్తున్నారు అంటే దాంట్లో మీరు సీట్ వస్తే ఖచ్చితంగా నేను జాయిన్ అవుతాను అని అనిపిస్తే ఆ కాలేజెస్‌కి మాత్రమే ఆప్షన్స్ ఇవ్వండి. ప్లస్ ఇక్కడ నేను ఇంతకు ముందే చెప్పేసాను. చాలా తక్కువ ఆప్షన్స్ ఇస్తా ఉంటారు. ఫస్ట్ ఫేజ్‌లో ఆ మిస్టేక్ మీరు అస్సలు కూడా చేయవద్దు. మీరు ఫస్ట్ ఫేజ్‌లో చాలా ఎక్కువ ఆప్షన్స్ ఇచ్చుకోవాలి. సెకండ్ ఫేజ్‌లో చాలా తక్కువ ఆప్షన్స్ ఇప్పుడు వచ్చిన కాలేజ్ కంటే చాలా తక్కువ ఆప్షన్స్ అంటే ఇప్పుడు వచ్చిన కాలేజ్ కంటే బెస్ట్ ఆప్షన్స్ మాత్రమే సెకండ్ ఫేజ్‌లో ఇవ్వాలి. ఇప్పుడు మాత్రం చాలా ఎక్కువ మనం ఆప్షన్స్ ఇచ్చుకుంటే ఏదైనా ఒక కాలేజ్‌లో మనకి సీట్ వచ్చేస్తుంది. సో, సీట్ కన్ఫర్మ్ ఉంటుంది కాబట్టి సెకండ్ ఫేజ్‌లో మనం మంచి కాలేజెస్‌కి ఆప్షన్స్ పెట్టవచ్చు. అలా అని మీకు ఇష్టం లేని కాలేజెస్‌కి కూడా ఆప్షన్స్ ఇవ్వకండి. మీకు నచ్చి ఆ రేంజ్‌లో ఆ కాలేజ్‌లో వస్తే నేను చేస్తాను అని అనిపిస్తే ఆ కాలేజెస్‌కి కంప్లీట్‌గా ఎన్ని అవుతే అన్ని కాలేజెస్‌కి ఆప్షన్స్ ఇవ్వడానికి ట్రై చేయాలి. డేటాని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా యుటిలైజ్ చేసుకోవాలి. ఇది చాలా చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. టాప్ 10 ఇంజినీరింగ్ కాలేజెస్ యొక్క లిస్ట్ కూడా ఉంటుంది. బ్రాంచ్ వైస్ ఉంటుంది. ఇవన్నీ కూడా మన యొక్క వెబ్‌సైట్‌లో అవైలబుల్‌గా ఉంటాయి. కాబట్టి మనకు వెబ్‌సైట్ యొక్క డేటా చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా ఇక్కడ కామెంట్ చేయండి. డెఫినైట్‌లీ ఐ విల్ ట్రై టు రిప్లై ఈచ్ అండ్ ఎవ్రీ కామెంట్ ఆన్ దిస్ వీడియో. సో, సెకండ్ ఫేజ్ అప్పుడు కూడా నేను మంచి వీడియోస్ చేస్తాను. అప్పుడు కూడా అది మీకు చాలా చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. డెఫినైట్‌లీ ఐ విల్ ట్రై టు రిప్లై. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్.